వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మన హిందూ ధర్మానికి అలాగే కలియుగ దైవమైన తిరుపతి వెంకన్న స్వామి దగ్గర కూడా చాలా అంటే చాలా దారుణాలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే హిందువులు ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తారో, మాకు జగనన్న అంటే ఇష్టం, మాకు జగనన్న ధైర్యం అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కొంచెం ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి. అప్పుడు తిరుపతి వెంకన్న స్వామి దగ్గర కూడా లడ్డు కల్తీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. భగవద్గీతను కూడా కల్తీ చేసిండంట జగన్మోహన్ రెడ్డి గారు. భగవద్గీతని ఇంత దొడ్డు పుస్తకాన్ని ఇంత చిన్నగా తయారు చేసి అక్కడ ఏమేమో డైలాగ్స్ కూడా దానిలో రాసిండంట. జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. ఇంత పెద్ద పుస్తకం చూసుంటాం భగవద్గీత, ఇంత పుస్తకం చూసుంటాము, ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. ఎవరైతే మన ధర్మానికి వెన్నుపోటు పొడవాలని ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకు మీరు మద్దతుగా నిలబడ్డారంటే మీకు సిగ్గు శరం లేదు. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూజలో కూర్చున్నప్పుడు కూడా తీర్థం ఇస్తే కూడా తాగకుండా టవల్కి రోజుకునే మూర్ఖుడు ఆయన. అలాగే ఇప్పటి వరకు కూడా టీటీడీకి తన ఫ్యామిలీతో కలిసి కూడా ఎప్పుడు మీట్ అవ్వలేదంట. అంటే తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు కూడా తిరుపతికి తీసుకెళ్ళలేడంటే ఆయన కన్వర్టెడ్ అయిపోయి ఇప్పుడు హిందువులను కూడా కన్వర్ట్ చేయడానికి ఎంత మాఫియా నడుపుతున్నా అనేది కూడా ప్రతి ఒక్క హిందువు కూడా చూసుకోవాలి. ఈ విధంగా కూడా చూసుకోకుండా నాకు జగనన్న గొప్ప, నాకు జగన్ అంటే ప్రాణం అని అన్నారంటే సూటుగా చెప్తున్నా. అన్నగాక మొన్న కడపలో ఒక దేవాలయ ప్రతిష్ఠకి పిలిచారు. పిలవకండి అయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి హిందుత్వం మీద విశ్వాసం లేదయ్యా, అపవిత్రం అయిపోతాయా అని మేము చెప్తున్నాం. మా మాట వినడంలే మీరు. ఏం చేశాడు ఆయన? తీర్థం ఇస్తే పక్కన పోసాడు. ఆచమనం చేయమంటే ఆ పూర్ణావతి సామాగ్రి ఇచ్చి అందులో యజ్ఞములో సమిధులు వేయమంటే పక్క అర్చకుడికి ఇచ్చేశాడు. కాబట్టి విశ్వాసం లేదయ్యా ఆయనకి. తిరుమల డిక్లరేషన్ మీద సంతకమే పెట్టడండి. మీరు ఎందుకు పిలుస్తారండి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి మాట్లాడాలంటే అందరినీ కూడా ఫంక్షన్స్కి పిలిచి ఫంక్షన్ల కుంబడి బిర్యానీ తినబెట్టి పోయేటప్పుడు చిటికెడు నీళ్ళల్లో విషం కలిపి తాపి పంపినట్టు ఉంటుంది ఆయనది. అంటే మనం మీరు బిర్యానీ బాగా తినబెట్టింది కదా అనుకుంటాం, పోయే టైంలో ఇంటికి పోయేసరికి ఆ నీళ్లు తాగినావు కదా విషం నీళ్ళు కూర్చుకొని పోతావు.